కళ్ళతో లోకాన్ని చదివేసా ముసుగున మనుషుల రంగులు చూసా వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివ. ఇది మన గ్రూప్లో పెట్టాను కదా మెసేజ్ ద్వారా ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. అతను ఫొటోస్ పంపించాడు అనమాట. అతని ఫొటోస్తో మనం వీడియో చేద్దాం. ఓకే, అలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. అండ్ నేను XML లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా డైరెక్ట్ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ అనేది మీకు కల్కి సాంగ్ అనే పేరుతోటి ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. ఇలా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుద్ది. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ నేను ఎఫెక్ట్స్ అవన్నీ ఇచ్చున్నాను. జస్ట్లీ ఇక్కడ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే వెళ్ళిపోండి. టెక్స్ట్ అనేది నేను పైన గ్రూప్ అనే ఫైల్ ఉంది కదా, అందులో రాసేసుకున్నాను. ఎవరైనా టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ మొత్తం కింద టెక్స్ట్ ఉంటాయి అనమాట. ఈ టెక్స్ట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. లేదు మొత్తం కరెక్ట్గా ఉంది, ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం జస్ట్ మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్లీ సేమ్ పిక్ డబల్ టైం చూసారు కదా, ఒకటి పిక్ని 2 times తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్, సేమ్ పిక్ డబల్ టైం. అలానే ప్రతి లేయర్కి టోటల్ 4 ఫొటోస్ తీసుకున్నాను ఈ వీడియోలో. 4 ఫొటోస్కి ఒకటే పిక్ని డబల్ టైం పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, కింద ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్, రీప్లేస్. ఈ ప్లేస్లో మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పిక్ కొట్టేసుకుంటే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అండ్ మారలేదని అనుకోవద్దు, పైన ఫోటో కూడా మార్చాలన్నమాట. ఆ ఫోటో కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్, సేమ్ ఏ ఫోటో అయితే కింద పెట్టారో అదే ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో మన ఇది అనేది రెడీ అయిపోతుంది. ఎవరికైనా ఫోటో కొంచెం బ్రైట్నెస్ కావాలనుకున్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు. లేదు పర్లేదు బాగానే ఉంది అనుకుంటే ఇలానే వెళ్ళిపోండి. మన అయితే కొంచెం డల్ ఫొటోస్ ఉంటాయి కదా, లైటింగ్ తక్కువ ఉన్న ఫొటోస్, అలాంటివి తీసుకొని సెట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫోటో మళ్ళీ సేమ్ ప్రాసెస్, కలర్ అండ్ ఫిల్ సెకండ్ ఫోటో డన్. ఈ ఫోటో అనేది పైకి వెళ్ళిపోయింది. సో దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసుకుంటాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫోటో సేమ్ ప్రాసెస్, లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ అండ్ ఫిల్, స్టెప్, థర్డ్ ఫోటో ప్లస్. ఓకే, సేమ్. ఈ ఫోటో కూడా జూమ్ అయిపోయింది అండ్ పైకి వెళ్ళిపోయింది. దీన్ని కొంచెం డౌన్ చేసుకుందాము, కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. బేసిక్స్ తెలుసుంటే ఓకే, తెలియకపోతే నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి రిఫర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ బట్టి మనకి ఈ కలర్ అనేది ఫిల్ అవుద్ది అనమాట. మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఉంది చూసుకొని ఇమేజ్ బట్టి తీసుకోండి. మన ఫోటో మన షర్ట్ కలర్ లేదా మన బ్యాక్గ్రౌండ్ బట్టి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది. సో కొంచెం డల్ ఉన్న ఇమేజెస్ తీసుకుంటేనే బెస్ట్. సేమ్ ప్రాసెస్. ఇది కొంచెం కింద తీసుకుందాం. చూసారు ఎంత బాగా సెట్ అయిందో, అదనమాట. మనం డల్ ఉన్న ఇమేజెస్ తీసుకుంటే మాత్రం వీడియో అనేది బాగా వస్తుంది. కలర్ ఎక్కువ ఉన్న ఫోటో తీసుకుంటే ఇలా మరి ఓవర్గా అయిపోద్ది. దీన్ని కొంచెం కలర్ తగ్గించుకోవచ్చు మీరు, లేదా కలర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. కలర్ అండ్ రిప్లేస్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ రిప్లేస్ కలర్ దీనిలో కలర్ అండ్ ఫిల్లో రిప్లేస్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకొని సేమ్ ఫస్ట్ రిప్లేస్ కలర్లో పింక్ కలర్, మనకి పింక్ అనేది ఉంది కాబట్టి ఆ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఏదన్నా ఒక డల్ ఇలాంటి ఒక కలర్ చేసుకొని తగ్గించేసుకుంటే మనకి వీడియో అనేది సెట్ అయిపోద్ది. మార్చుకోవచ్చు. నా సజెషన్ అయితే మాత్రం ఇలాంటి కలర్ తీసుకుంటే మాత్రం బెస్ట్ ఫొటోస్. వైట్ అండ్ బ్లాక్ కలర్స్
ఇలాంటి ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీ వీడియో అనేది బాగా వస్తుంది. ఓకే, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ వీడియో, ఎక్స్పోర్ట్. ఓకే, మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఒక్కసారి ప్లే చేద్దాము.